తెలుగు తమిళ సినిమా తరతరాలుగా గుర్తుపెట్టుకునే మహానటి సావిత్రి జీవిత కథను మహానటి అనే టైటిల్ తో తీస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే సావిత్రి కథ చెప్పాలి అంటే పెద్ద ఎన్టీఆర్ లేకుండా చెప్పలేం. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి ఒకే టైంలో ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసి తెలుగు సినిమా ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు చేశారు. ఆమె కథ చెప్పాలి అంటే మాయాబజార్, మిస్సమ్మ చూపకుండా ఉండలేరు. అవి చెప్పాలి అంటే ఎన్టీఆర్ తప్పకుండా ఉండాలి. పైగా నటించేవాడు గొప్ప నటుడై ఉండాలి. మరి ఇప్పటి తరం వాళ్ళలో అలాంటి ఆనవాలు ఎవరికి ఉన్నాయి? అవును, అందుకే ఈ సినిమాలో ఆ ఎన్టీఆర్ పాత్రను ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వేస్తాడు అని టాక్ వచ్చింది. తాత ముఖ పోలికలతో పుట్టి యంగ్ టైగర్ గా ఎదిగిన తాత పాత్రను ఆ సినిమాలో చేస్తాడని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అందిన సమాచారం బట్టి జూనియర్ ఎన్టీఆర్ మహానటి సినిమాలో చేయటం లేదని తేలిపోయింది. నందమూరి అభిమానులకు ఇది పెద్ద నిరాశే. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఎన్టీఆర్ తన రాబోతున్న సినిమా జైలవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పైగా ఇందులో 3 పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు టీవీ షోలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ రియాలిటీ షోని తెలుగులో హోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి తాత పాత్రను మనవడు చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేయబోతున్నారు అనేది స్పష్టత లేదు. మహానటి సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటించగా జెమినీ గణేషన్ గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.